హలో అండి. అమెరికాలో మీరు ఎప్పుడైనా బ్లూబెర్రీ తోట చూసారా? ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. మేమైతే స్టార్ట్ అయిపోయామండి తోటకెళ్ళడానికి. మధ్యాహ్నం వరకు మాత్రమే అది ఫామ్ ఓపెన్ చేసి ఉంటుంది. తర్వాత అంతా క్లోజ్ చేస్తారు అని తెలిసి ఇంకా మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయాం. మాకు ఇక్కడ నుండి 40-45 మినిట్స్ అయితే ఈజీగా పట్టింది. లోపలికెళ్ళగానే వెల్కమ్ బోర్డ్ అయితే కనిపించింది మాకు ఎంట్రన్స్‌లోనే. దాని వెనకాల చిన్న షెడ్ అయితే ఉంది. ఆ షెడ్‌లో ఏంటంటే మనకి బాస్కెట్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క ప్రైస్‌కి ఒక్కొక్క బాస్కెట్ అయితే చూపించారు వాళ్ళు మనకి. మేమైతే చిన్న బాస్కెట్ తీసుకున్నాం. మాకు అది సరిపోతుంది అనిపించి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. లోపలికెళ్ళగానే చెట్లన్నీ ఇలా ఉన్నాయి. మరి అంత హైట్ ఏం లేవు చెట్లు. మీడియం సైజ్‌లోనే ఉన్నాయి. నాకైతే చిన్న పిల్లలు కూడా ఈజీగా ఫ్రూట్స్ కోయొచ్చు ఈ చెట్లకి అనిపించింది ఆ చెట్లను చూడగానే. మనం లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకి. అంటే ఎలాంటి ఫ్రూట్స్ కోసుకోవాలి ఏంటి అనేసి. ఇంకా మేము తీసుకున్న బాస్కెట్ సైజ్‌ని బట్టి మాకైతే 4 చెట్లను చూపించారు. 4 చెట్లకున్న ఫ్రూట్స్ కోసుకుంటే మీకు ఈజీగా బాస్కెట్ నిండిపోతుంది అని చెప్పారు వాళ్ళు ముందే. ఇంకా దానికి మించి వేరే చెట్లనైతే టచ్ చేయకండి అని కూడా క్లియర్‌గా చెప్పేశారు. సో, మేమైతే 4 చెట్లకున్న ఫ్రూట్స్ అయితే కోసేసాం. మాకు బాస్కెట్ నిండిపోయింది. ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే చెట్ల పైన మిగిలిపోయాయి గూడా. ఇంకా వాటితో అయితే మా పిల్లలు ఆడుకోవడం కూడా స్టార్ట్ చేసేసిర్రు. సమ్మర్‌లో ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని డైలీ పిల్లలు అడుగుతున్నారు అనేసి ఇంకా ఈ వీక్ అయితే మేము ఇలా బ్లూబెర్రీ తోటకైతే ప్లాన్ చేసాం. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. అంటే మేము ఒక్కరమే కాదు, మా పక్కన ఇంకా నైబర్స్ ఉంటారు, తెలిసిన ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు మేము 2 ఫ్యామిలీస్ కలిసి ఇంకా ముందు రోజే అనుకున్నాం రేపు ఇలా బ్లూబెర్రీ తోటకి వెళ్దాం అనేసి. అందుకే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎండ కూడా స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఇంకా మా బాస్కెట్స్ నిండే టైంకి ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళడం ఒక్కటే మిగిలిపోయింది. టయర్డ్ అయిపోయారు పిల్లలు మాత్రం, ఫుల్‌గా అలసిపోయారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.